హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేయాలో సింపుల్గా చెప్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. దేనికోసం ఎక్కువ ఆయిల్ అయితేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పసుపు అండ్ ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దాం. ఇందులో ఇలా పసుపు ఉప్పు వేసి కలపడం వల్ల కాకరకాయలోని కొంచెం చేదు అనేది తగ్గుతుంది. ఇలా మొత్తం కాకరకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుదాం. ఈ ముక్కలు అనేది మంచిగా అన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇది ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇలా అన్నీ ఒకసారి ఫ్రై అవ్వవు కాబట్టి కడాయి అంచుల సైడ్ కాకరకాయ ముక్కలు అనేది స్ప్రెడ్ చేస్తూ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంచి ఆయిల్ అక్కడ అది కాకరకాయలు అనేది కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ మధ్యలోవి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కడాయి అంచులకు జరుపుకుంటూ మళ్ళీ కడాయి అంచు దగ్గర ఉన్నవి ఆయిల్లోకి తీసుకుంటూ ఇలా మంచిగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా అయితేనే అన్ని కాకరకాయ ముక్కలు అనేవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి. అన్నీ ఒక్కసారి అవ్వాలంటే అవ్వదు కాబట్టి కడాయి అంచులకి మనం ముందుగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఇలా డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల అన్నీ కూడా మంచిగా ఒకటే కలర్కి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 70% అయిపోయింది, ఇంకా 30% ఉన్నాయి. అవి కూడా డీప్ ఫ్రై అయినాయి అన్నీ కడాయి అంచులకు జరుపుకుంటూ ఫ్రై అవ్వనివి ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా కాకరకాయ ముక్కలు మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ డీప్ ఫ్రై అయినాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి కడాయి అంచులకు జరుపుకొని ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి వేసిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి 3 యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి కూడా మంచిగా డీప్ ఫ్రై లాగా చేయాలి. అప్పుడే కాకరకాయ కారం తింటుంటే ఇవి పంటికి తగిలి టేస్ట్ అనేది బాగా వస్తాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కాకరకాయ కారం అంటున్నా కాబట్టి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నిజానికి ఇంత కారం అని కూడా మనకు అనిపించదు. ఇందులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను వేసిన కారపొడి కొంచెం తక్కువ అయిందని అనిపించింది కాబట్టి ఇందులోకి ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే ఒకటే యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూను. ఇది కాకరకాయ కారం కాబట్టి ఇందులోకి కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ కారం అనేది మొత్తం ముక్కలు కాబట్టి మనకు కారం కూడా అంత అనిపించదు. ఇలా చేశారంటే మీకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుతూనే ఉండాలి, లేదంటే కారపొడి అడగట్టి మాడు వాసన వస్తుంది కాబట్టి. చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది. కాకరకాయ కారం రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.